స్ట్రెస్ నిర్వహణ సాధారణ మార్గాలు. మెడిటేషన్, ధ్యానం రోజూ 10 నిమిషాలు చేయడం చాలా ఉపయోగకరం. ప్రాణాయామం వల్ల శరీరానికి ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది, శాంతి లభిస్తుంది. రోజూ వాకింగ్ లేదా వ్యాయామం చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. మనసుకు ఆహ్లాదం కలిగించే వినడం మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. జర్నలింగ్ అంటే మన భావాలను రాసే అలవాటు కూడా మానసిక బలాన్ని పెంచుతుంది. మంచి నిద్ర తప్పనిసరిగా ఉండాలి. రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. స్ట్రెస్ ఉన్నప్పుడు కాఫీ, టీ, ఆల్కహాల్ వంటి పదార్థాలు తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం శరీరాన్ని బలంగా ఉంచుతుంది. అవసరమైతే మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం చాలా ఉపశమనం ఇస్తుంది. హాబీలు లేదా మనకు ఇష్టమైన పనుల్లో మనసు పెట్టడం ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది. మానసిక పద్ధతులు. ఒకేసారి ఒక పని అనే తత్వం అవలంబించాలి. అవసరమైన పనులను ప్రాధాన్యత ఆధారంగా ప్లాన్ చేయాలి. అనవసరమైన పనులను చెప్పడానికి నో చెప్పడం నేర్చుకోవాలి. మనల్ని మనం తప్పు పట్టుకోవడం తగ్గించాలి. ప్రతిరోజు కొంత సమయం మనకోసం కేటాయించాలి. స్ట్రెస్ వచ్చినప్పుడు గాఢంగా శ్వాస తీసుకోవడం మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది కూడా గడిపేస్తుంది అనే ఆశాభావన కలిగించుకోవాలి. యోగా చేయడం శరీరం మరియు మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ తీసుకోవడంలో భయపడవద్దు. మన భావాలను రిప్రెస్ చేయకుండా వ్యక్తపరచడం ముఖ్యం. లైఫ్ స్టైల్ మార్పులు. ప్రతిరోజూ ఒక నియమిత జీవనశైలి పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తక్కువ కేలరీలు. సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించాలి. బాగా నిద్రపోవడానికి మొబైల్, ల్యాప్టాప్ను పడుకోబోయే ముందు దూరంగా ఉంచాలి. అవసరమైతే కొత్త వాతావరణంలో విశ్రాంతి తీసుకోవాలి. పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవాలి. నేను సాధించగలను అనే నమ్మకం కలిగించాలి. పని మరియు జీవితం మధ్య సమతుల్యం ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి పని చేయకపోయినా ఒక్కసారి గాఢంగా శ్వాస తీసుకుని రిలాక్స్ కావాలి. ప్రతిరోజూ చిరునవ్వుతో ప్రారంభించడం మన శరీరానికి మంచి శుభ్రతను ఇస్తుంది. చివరికి మంచి అనుభూతులు, మానసిక ఆరోగ్యం సుస్థిర జీవితంకు చాలా అవసరము.